హాయ్ అండి, గుండె నిండా గుడిగంటలు. టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. ఏయ్, ఏంటి కూర్చుంటున్నావు? నిన్ను కూర్చుని తినమన్నానా? వెళ్ళాలి దూరంగా నుంచో. అత్తయ్య అలా మాట్లాడతారేంటి అత్తయ్య? నీ పని నువ్వు చూసుకో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీనా నీకెందుకు అని బాలు అంటాడు. శృతి రవి కూడా శృతి అంటది, కూర్చో రోహిణి అంటే రవి కూడా వదిన కూర్చో వదిన. ఇంతలా కూడా ఉంటారా మనుషులు అంటే? వీళ్ళ వల్లే కదా అసలు ఇదంతా జరిగింది అంటూ మనోజ్ తిడతాడు. ఏంటి మా వల్ల? ఏం మాట్లాడుతున్నావు? ఆగండి నేను మాట్లాడతాను. ఏంటి మేమా 45 లక్షలు మింగేసింది? మేమా 45 లక్షలు మింగేసి అత్తయ్య గారికి చెప్పకుండా కూడా చేసింది? మేమే కారణమా మీరా కారణం అంటూ మీనా తిట్టేసరికి ఎరా బుద్ధి లేని సన్నాసి నా గురి అంటూ తిడుతుంది ప్రభావతి. ఈ లోపల మన రోహిణి అంటది, నా కోసం ఎవరు దెబ్బలాడద్దు, అత్తయ్య చెప్తేనే నేను కూర్చుంటాను, లేకపోతే నుంచునే ఉంటాను అని అంటుంది రోహిణి. నువ్వేంది నంగనాచలు వేషాలు వేసినా నువ్వు నాకు చెప్పలేదన్న మాట నాకు తెలుసు. ఇంత రిడిక్యులస్గా ఉంటారా రవి? ఇలా ఉంటారా అసలు? నీకు అనవసరం శృతి, నీ పని నీ వరకు చూసుకో అంటూ ప్రభావతి చాలా స్ట్రాంగ్గా అందరికీ రిప్లై ఇస్తూ ఉంటుంది. ఇంకా నేను ఈ ఇంట్లో తినను, నేను బయటికి వెళ్ళి తింటాను, నేను ఎవరితో కూడా నేను ఎటువంటివి కూడా అనవసరం అంటూ మన రోహిణి వెళ్ళిపోతుంది, బయటికి వెళ్ళిపోతుంది. ఆగు రోహిణి ఆగు అంటూ మనోజ్ అంటాడు. మనోజ్ ఏరా ఏంటి నీకు తినాలని లేదా? చెప్పు, వెళ్ళిపోతావా నీ పెళ్ళంతో పాటు? ఎన్నన్నా కూడా ఏమీ మాట్లాడకుండా మనోజ్ అలా చూస్తూ ఉంటాడు. అసలు ఏంటి ఇలా జరుగుతుంది అంటూ మీనా స్టన్ అయిపోయి షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటుంది. ఇలా ఇంకా రోహిణి అలా ఇంట్లోంచి వెళ్ళిపోతూ ఇంకా అలా మనోజ్ అలా చూస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ మాటకి ఎదురు చెప్పకుండా అలా ఉంటాడు. ఇంకా అలాగే పాపం రోహిణి వెళ్ళిపోయి మన కామాక్షి పిన్ని ఉంది కదా, అక్కడికి వెళ్తుంది అనమాట. అక్కడికి వెళ్ళి కామాక్షి పిన్ని దగ్గరికి వెళ్తుంది. ఈ లోపల భోజనం చేసిన అందరూ కూడా చేస్తారు. కానీ ప్రభావతి ప్రవర్తనకి అందరూ ఆశ్చర్యపోతారు. కానీ ఒక్కటి అంటాడు మనోజ్, ఎవరు మన బాలు, పిల్లలు దెబ్బలాడుకుని ఆడుకునేటప్పుడు బాగానే ఉంటారు, ఒక్కొక్కసారి అలా ఉంది వీళ్ళ వ్యవహారం. అయినా వీడు ఒక దిక్కుమాలినోడు, వీడి వల్లే కదా, ఆడేం చేశాడు పాపం, వాడి సంగతి మీకెందుకు అంటూ రోహిణి మనోజ్ కోసం మీనాని బాలుని తిడుతూ ఉంటుంది. వాడు చేసిన తప్పు లేదా? ఎంతసేపు నీ కొడుకని వెనకేసుకొస్తున్నావు అని మన బాలు తిడుతూ ఉంటాడు. ఇంకేం చేయాలో తెలియక మనోజ్ అలా ఉండిపోతాడు. కానీ పాప రోహిణి కామాక్షి పిన్ని వాళ్ళ ఇంటికి వెళుతుంది. వెళ్ళి ఆంటీ ఏంటి పిన్ని ఏంటమ్మా రోహిణి అన్నం తిను. లేదు పిన్ని నేను తినను, మీరన్నా ఆంటీ అన్న నాకు చాలా ఇష్టం, కానీ ఆంటీ నన్ను అర్థం చేసుకోలేదు, మనోజ్ కోసమే కదా, మనోజ్లో లైఫ్లో సెటిల్ అవ్వాలనే కదా ఇలా చేశాను, ఆంటీ నన్ను ఎప్పుడూ అర్థం చేసుకోరు పిన్ని. అమ్మా అలా అనకు, నువ్వు చాలా మంచిదానివి, నీకు అంతా మంచి జరుగుతుంది, ఎప్పుడూ మంచేనా, అప్పుడప్పుడు అలా జరుగుతాయి అంతే, కాలానికి వదిలేయాలి అంతే. అది కాదు పిన్ని, అందరి ముందు అత్తయ్య గారు నన్ను తిట్టారు, ఎన్నెన్నో మాటలు అన్నారు, నాకు చాలా బాధగా ఉంది పిన్ని, మీరు ఒక సాయం చేస్తారా? మీ అత్తయ్య నాకే భయం అమ్మా, చాలా భయం, పోలే నీకేం చేయాలి చెప్పు అంటూ లెటర్ మీద రాసిస్తుంది. లెటర్ మీద రాసిచ్చితే ఇలా మాట్లాడండి పిన్ని అంటుంది. అంతా రాసిచ్చిన తర్వాత సరేనమ్మా, ఇంత బాధలో కూడా ఎంత మంచిగా రాసావమ్మా నువ్వు అంటూ మన కామాక్షి పిన్ని అంటుంది. కానీ రోహిణి నాటకాలన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. మరి కామాక్షి పిన్ని ఏం చేస్తుందో చూడాలి. ఇలా మాట్లాడిన తర్వాత మన మీనా ఎవరి కోసం ఆర్డర్ల కోసం చెప్పేసి తన డిజైనింగ్ ఎలా చేయాలో చూపించడానికి కోసం తీసుకొస్తుంది. అవన్నీ తీసుకొచ్చి పెడుతుంది. పెట్టిన తర్వాతే తిని అపాయింట్మెంట్ ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడ ఏంటంటే ప్రతి ఆర్డర్ ఆవిడకే రావాలి తప్ప ఎవరికి రాకూడదంటూ ఉంటుంది. ఈ లోపల మేనేజర్ వస్తే సార్ నా ఇలా ఉన్నాయి సార్ అంటే మన బాలు కూడా పెట్టేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత సార్ ఇది నాకు అంటే ఇప్పుడు ఏంటి ఇదంతా ట్రెండ్ కదా అంటే ఏంటి ఈవిడికి ఇస్తారా ఆర్డరు? ఎలా ఇస్తారో నేను చూస్తా, నేను కష్టపడి వచ్చానండి, నా ఇష్టం అంటూ మీనా అంటుంది. ఎన్నన్నా కూడా అసలు వినిపించుకోదు, అంత స్పాయిల్ చేసేస్తుంది ఆ డెకరేషన్ అంతా. చాలా బాధపడుతూ మీనా వెళ్ళిపోతుంది. ఎప్పటికో
అప్పుడు మీ సంగతి నేను తెలుస్తా అని అంటూ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత నువ్వు నా సంగతి తెలిసేదేంటి, ఈ ప్రతి ఆర్డరు నాకే రావాలి, ఏరా నీకు అర్థమవుతుందా అంటూ మనుషులు చెప్పి అదంతా ఎలా పడితే అలా చేయించేస్తుంది. ఇంకేమీ చేయలేక ఉంటుంది. ఈ లోపల ఎలా అయితే కామాక్షి పిన్ని ప్రభావతికి ఫోన్ చేసి, ఏంటి కామాక్షి రమ్మన్నావు, నువ్వేమో డ్యాన్స్ క్లూస్ పెట్టావు, వెళ్ళిపోయావు, నీ పనుల మీద నీ బాధల మీద రావట్లేదు, మరి ఏంటిది పరిస్థితి, నేను డ్యాన్స్ నేర్పుతున్నాను 4 స్టెప్పులు, అలా కాదులే కామాక్షి అంటూ కూర్చోబెట్టి, కూర్చోవదిన, ఏంటి నీకు 4 మాటలు చెప్తాను విను అని చెప్పేసి, ఏది చేసినా నీ కొడుకు కోసమే కదా రోహిణి చేసింది, చేసింది ద్రోహం, ఒకవేళ నీకు ద్రోహం అయితే నువ్వు అలా తిడితే వాళ్ళు ఉన్న వాళ్ళ అమ్మాయి, ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందనుకో, వాళ్ళ దేశం వెళ్ళిపోయిందనుకో, మన మనోజ్ గారిని నువ్వేం చేస్తావు, అలా ఎప్పుడు చెయ్యర్లే అంటుంది. ఈ లోపల మన మీనా ఆలోచిస్తూ, మావయ్య ఎప్పుడు అత్తయ్య రోహిణిని తిడుతూ ఉన్నారు, రోహిణి కూడా అన్నం కూడా వెళ్ళిపోయింది అత్తయ్య, ఏంటి చాడీలు చెప్తున్నావు అంటే నేనేం చెప్తున్నాను, అయినా ఎందుకు ప్రభావతి నీకు నచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటూ మన సత్యం గారు తిడుతూ ఉంటారు. తిట్టేసరికి నా ఇష్టం, నా నచ్చినట్టుంటా, నీ నచ్చినట్టుంటారంటే కుదరదు ప్రభావతి అంటూ ఇంకేం చేస్తాము అంటుంది. ఈ లోపల ఇదేనండి ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదే. మరి రేపటి ఎపిసోడ్లో ఏం చేస్తారో చూడాలి. మరి రోహిణిని ప్రభావతి క్షమిస్తుందా, ఇదివరకులా ఉంటుందా, లేకపోతే ఇంకా గుణ విషయాలు ఏమైనా బయటపడతాయా అనేది చూడాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.